త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శిక్ష అనుభవిస్తున్న కవితకు బెయిల్ వచ్చింది. 165 రోజులుగా ఆమె జైలు జీవితాన్ని గడిపారు. ఇక కవిత బెయిల్ పైన మిశ్రమ స్పందన వస్తూ ఉంది. ప్రధానంగా వివిధ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. ఇక కాంగ్రెసే వెనకాల ఉండి ఖచ్చితంగా కవితకు బెయిల్ ఇప్పించిందనేది కూడా ప్రధానమైన ఆరోపణ. దాన్ని ఖండించారు కేటీఆర్. దాంతోపాటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఇక బీజేపీయే ఖచ్చితంగా కవితకు బెయిల్ ఇప్పించింది, ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రక్రియ మొదలైందనేది కూడా ఒక ప్రధానమైన ఎలిగేషన్ చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున కౌంటర్ కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే వివిధ పార్టీ నాయకుల యొక్క స్పందన మాత్రం ఈ విధంగా ఉంటే, ఇక బెయిల్కి సంబంధించి కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కవిత నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం. ఇక జైలు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, ఇక ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా హేమంత్ సోరెన్ కావచ్చు, వివిధ అగ్రనాయకులు అని చెప్పుకుంటున్న వారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానంగా సీఎంగా ఉన్నవారు కూడా జైలు జీవితం గడిపొచ్చిన తర్వాత ప్రధానంగా వాళ్ళ రాజకీయ జీవితం మాత్రం ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడుతోంది. కవితకి సంబంధించి ప్రధానంగా ఎవరు టార్గెట్ చేయబోతుంది? కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత ఇక ఈడీ కేసులో అరెస్ట్ అంటే వెనకాల ఉంది అన్నది కూడా ప్రధానంగా బీజేపీ పైన ఆరోపణలు బీఆర్ఎస్ చేసినప్పటికీ బీజేపీ టార్గెట్ చేస్తుందా, లేదు కాంగ్రెస్ పైన టార్గెట్ చేస్తుందా? ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఇటు ఏదైతే అసెంబ్లీకి అంటే పూర్తిగా ఇక సోషల్ మీడియానే వేదికగా చేసుకున్న కేటీఆర్ ప్రజలలోకి వెళ్ళలేదు, ప్రజల మధ్యలోకి వెళ్తలేడు అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నాయకుల్లోనే కొంత చర్చకు వచ్చిన అంశం. కాబట్టి ఖచ్చితంగా కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించి ఇక ప్రజల మధ్యలోకి వెళ్తుందా, లేదు ఇప్పటికే హరీష్ రావు తన కాన్స్టిట్యున్సీకే పరిమితమయ్యారు అనేది ఒక విమర్శలు ఉన్న సిచ్యువేషన్లో పార్టీలో క్రియాశీలకమైన పదవి ఏమైనా తీసుకొని ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే ఉండబోతుందా? ఏ విధంగా ఉండబోతుంది కవిత టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ని టార్గెట్ చేస్తుందా, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తుందా? ఇక మొత్తానికైతే ఆమె రాజకీయ భవిష్యత్తు పైన ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. ఇక రేపటి నుండి ఆమె యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం. మొత్తానికి ఆమె నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఖచ్చితంగా రానున్న రోజులలో బీజేపీని టార్గెట్ చేయబోతుందా, కాంగ్రెస్ని టార్గెట్ చేయబోతుందా అనేది కూడా పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకుల్లో ఇక చర్చకు వస్తున్న అంశంగా మనం చెప్పొచ్చు.